మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. నరసింహారెడ్డి గారిది వర్ధంతికి మనం పిల్లలు చాలా మంది నేను ఎప్పుడు చెప్తుంటా, వర్ధంతి కానీ జయంతి కానీ మనము ఆ లీడర్స్ గొప్ప గొప్ప లీడర్స్ ఏం చేశారు, త్యాగం ఏం చేశారు, కంట్రీకి ఏం చేశారు, లేకపోతే వాళ్ళు ఉండే ఏరియాకి ఏం చేశారు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పిల్లలందరూ కూడా ఫాస్ట్ లివింగ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి we should always understand the history and what they have sacrificed for us అనేది మనం తెలుసుకుంటే మనలో కూడా మార్పులు కానీ మనం కూడా తెలుసుకొని ఫ్యూచర్ మౌల్డ్ అయ్యే అంటే పిల్లలు ఎస్పెషలీ మౌల్డ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమేమి చేశారు ఇంపార్టెంట్ థింగ్స్ అని. జస్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను బ్రౌజ్ చేస్తా అంటే తెలుసుకోవాలని ఏమంటే, కరేజ్ టు స్టాండ్ అగేన్స్ట్ ఇన్జస్టిస్ అండి. ఎందుకు పాయింట్ అంటున్నా అంటే, ఒక ఆయన ముందుకు వచ్చి ఎవరికి అంటే ధైర్యంగా పోరాడి ప్రజలకు ముందు ఉన్నాయి కాబట్టి ఆ కరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అది రాదు. సో దాని నుంచి మనము పాయింట్ నేర్చుకోవాల్సి ఉండేది, కరేజ్ గా ఉంటే ఎన్నో సాధించేదానికి ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్జస్టిస్ కి హీ వాస్ ఫైటింగ్ ఫర్ ఇన్జస్టిస్. ద వే మన మీద బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మన మీద ఇది చేశారు, దానికి ఒక లీడర్షిప్ రోల్ గా ఆయన ఉండి ఆయన స్ఫూర్తిలో చాలా మంది ఐ థింక్ ఆయన వెనుక ఉండి పోరాడిన గొప్ప నాయకుడు కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అంటుంటా, ఏమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఉండడం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు పోగొట్టుకోరాం లైఫ్ లో, ఎస్పెషలీ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్పేది. ఏదైనా ఉండొచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం చేసే విధానంలో ఎప్పుడైనా వాళ్ళు నెగిటివ్ గా తీసుకోకుండా ఉండేదానికి మనం కాపాడుకునేదానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఆ గొప్ప నాయకుడి దగ్గర నుంచి నేర్చుకునే దాంట్లో ఉంటుంది. అండ్ లీడర్షిప్ ఒక పొజిషన్ కింద కాదండి ఆయన చేసింది. He was a leader. He had shown a path to the people how to be and go about how to perform అనుకోండి, ఎట్లా చేయాలా ఏం చేయాలా అనేది ఒక లీడర్ గా he has been there. సో ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే సాక్రిఫైస్ చేశాడు, ప్రజల కోసం సాక్రిఫైస్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం సాక్రిఫైస్ అంటే పోయి మనం ఏదో త్యాగం చేసేది, చాలా థింగ్స్ లైఫ్ లో సాక్రిఫైస్ చేసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ గా మేము ఉంటాం, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, బట్ మనం ప్రజలు ఎన్నుకున్నారు, మనం ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే, సో దట్ ఈస్ ఆల్సో సాక్రిఫైస్. సో ఏది సాక్రిఫైస్ చేయొచ్చు అనేది కూడా మన మైండ్ లో మనం ఎదిగేటప్పుడు ఆలోచన చేస్తూ ఏది ఇంపార్టెంట్, ఏం చేస్తే ప్రజలకి బాగుంటుంది అనేది. అంటే మేము పొలిటికల్ గా ఉన్నాం, అట్లా మేము దాంట్లో క్వశ్చన్ లో ఆలోచించి ఏది చేస్తే బాగుంటుంది అనేది దట్ ఈస్ వన్ థింగ్ వీ హావ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఇదే కాకుండా హీ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ద ఫ్యూచర్. హీ వాజ్ ఎ గ్రేట్ లీడర్. ఈ రోజు కూడా ప్రజలు దాదాపు క్లోజ్ టు 170+ ఇయర్స్ అయినా ఆయన గురించి తలుచుకొని ఈ ఒక ఫ్యూచర్ ఇన్స్పిరేషన్ ఫర్ ఫ్యూచర్ అన్ని డికేడ్స్ నుంచి ఆయన ఒక ఇన్స్పిరేషన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు లెర్న్. అండ్ ఇదే కాకుండా ఎప్పటికప్పుడు ఈ లీడరే కాకుండా ఎవరైతే నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఎవరేం చేశారు ఫర్ ద కంట్రీ, ఫర్ యువర్ ప్లేస్ అనేది తెలుసుకుంటూ మనం ముందుకు పోతే మనలో కూడా అంటే ఈ ఇంటర్నెట్ ఈ బ్రౌజింగ్ కాకుండా గేమ్సే కాకుండా ఆన్లైన్ గేమ్సే కాకుండా ఇవి తెలుసుకుంటే మనలో కూడా మార్పు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో
కమిటీ మెంబర్స్ కి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే కంటిన్యూస్ గా ఒక ప్రోగ్రామ్ చేయడం, ఈ ప్రోగ్రామ్ చేయాలంటే దీని వెనుక ఒక 10-15 రోజుల నుంచి కృషి పడి ఉంటారు. ఇన్విటేషన్ అనుకోండి, పిలుపులు అనుకోండి. సో వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. నా వంతు ఇంకొకటి ఏమంటే గొప్ప లీడర్స్ మ్యూజియం కూడా మొన్న నేను పోయి విజిట్ చేయడం జరిగింది. మన హంద్రీ పక్కన ఉండే, అసలు చాలా మంది మ్యూజియం ఉండాలి కూడా అక్కడ ఒక బిల్డింగ్ ఉంది. పోయినారమ్మా అక్కడ పిల్లలు పోయిన మ్యూజియం కి మ్యూజియం ఉంది ఇక్కడ మన దగ్గర. ఆ మ్యూజియం కి పోండి, చాలా బాగుంది. ఇంకా దాన్ని డెవలప్ చేసేదానికి ఈ లీడర్స్ ఇట్లా వాళ్ళు కూడా మాట్లాడి గొప్ప గొప్ప నాయకులు లీడర్స్ గురించి అక్కడ డిస్ప్లే చేసి వాళ్ళవి ఏం చేశారు అనేది వాళ్ళ ఇంపార్టెన్స్ కూడా క్రియేట్ చేసే దాంట్లో వీళ్ళు వర్కౌట్ టువర్డ్స్ ఇట్. సో మీ స్కూల్లో మేనేజ్మెంట్ కూడా చెప్పాను, ఇట్లా మ్యూజియంస్ ఏదైనా ఉన్నప్పుడు టీచర్స్ ఉన్నట్టున్నారు ఇక్కడ, మీరు కూడా పిలుచుకోపోయి పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకోండి. అదే కాకుండా ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏమంటే మన చుట్టూ స్టెప్ బెల్స్ అనేది జోరాపురంలోనే, ఇక్కడ నుంచి కింద పోతే జోరాపురంలో 3 స్టెప్ బెల్స్ ఉన్నాయి. అంటే అది హిస్టరీని పక్కన పడేశారు అనమాట. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అది వచ్చిన తర్వాత మాట్లాడి హైదరాబాద్ లో స్టెప్ బెల్ ఒకళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళకి, సో ఫ్యూచర్ లో అది కూడా ప్రమోట్ చేసే దానిలో ప్లానింగ్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఈ రోజు 17వ వార్డు ఏ క్యాంపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి 179వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు భరతన్న గారు విచ్చేశారు. ఆయన తన యొక్క సందేశాన్ని అందరికీ అందించడం జరిగింది. ముఖ్యంగా చరిత్ర విస్మరించినటువంటి యోధుడు, మహావీరుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏ మతానికి, ప్రాంతానికి, కులానికి చెందిన వారు కాదు. ఆయన దేశ నాయకుడు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మగ్గిపోతున్న ప్రజలకి రక్షించడానికి తిరుగుబాటు జెండా ఎగరవేసి బ్రిటిష్ వారితో పోరాడిన మొదటి స్వాతంత్ర సమరయోధుడు. అటువంటి నాయకుడు మన రాయలసీమ ప్రాంతంలో, మన కర్నూలు జిల్లాలో పుట్టడం మనం ఎంతో గర్వించదగిన విషయం. ఆయనతో పాటు గౌడప్ప గారు గాని, అలాగే గులాం రసూల్ ఖాన్ గారు గాని, ఇంకా ఒడ్డె ఓమన్న గారు గాని, వీరందరూ కూడా ఎంతో పోరాట పటిమను చూపి బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరివేయడంలో మొదటి పాత్ర వహించారు. వారందరి తర్వాతనే గాంధీ, నెహ్రూ వీరందరూ రావడం జరిగింది. కానీ మన చరిత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి తగినంత చోటు దొక్కలేదు. అట్లాంటి నాయకుడిని మేము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి ద్వారా కంటిన్యూస్ గా ప్రోగ్రామ్ చేస్తూ ఈ సర్కిల్ లో 2014లో చిన్న విగ్రహాన్ని పెట్టడం జరిగింది. తర్వాత 2018లో అఖిలప్రియ గారి ద్వారా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని, జయంతిని, అనేక స్వాతంత్ర కార్యక్రమాలని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరిని గుర్తించి, డాక్టర్స్ అయితే ఏంటి, టీచర్స్ అయితే ఏంటి, అవార్డులు పొందిన, పెద్ద పెద్ద జాబ్స్ పొందిన విద్యార్థులందరినీ కూడా గుర్తించి ఈరోజు చాలా ఘనంగా సత్కరించబోతున్నారు. మినిస్టర్ గారు కూడా తన అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ వార్డు డెవలప్మెంట్ ని, కర్నూలు డెవలప్మెంట్ ని ఏ విధంగా చేస్తారో కూడా ఈరోజు చెప్పడం జరిగింది.